హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మనకి 2023లో వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్లో మనకి వి బాలగోవింద్ సార్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. సో చాలా మందికి ఏ ఒక జాబ్ ప్రొఫైల్ గురించి తెలియదు, నెక్స్ట్ ప్రమోషన్స్ ఏముంటాయో తెలీదు, అండ్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తారు, అండ్ జాబ్ అసలు లైఫ్ ఎలా ఉంటుంది ఏఓగా సెలెక్ట్ అయితే అనేది ఇప్పుడు మనకి బాలు సార్ చెప్తారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. హాయ్ అశోక్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను సెలెక్ట్ అయ్యింది రీసెంట్‌గా గ్రూప్ 1లో. అది ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా. సో, మంచి మంచి పోస్ట్. అంటే లైక్ చెప్తాను. నాకున్న లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ వర్క్ ఎలా ఉంటుందో కూడా నేను షేర్ చేసుకుంటాను. సో, ఆఫ్‌కోర్స్ ఇంకా మనము చాలా ఇంకా 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే గాని ఒక వర్క్ మన జాబ్ మీద కరెక్ట్‌గా కమాండ్ రాదు. బట్ స్టిల్ నేను టీటీడీలో పనిచేస్తున్నందుకు నాకు ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ లార్జ్ సిస్టమ్ కదా! తిరుపతి టీటీడీ అనేది. సో, అక్కడ ఆడిట్ అనేది టీటీడీలో ఆడిట్ చేసిన వాళ్ళు జిల్లా ఆడిట్‌లోకి పోతే అది చాలా చిన్నది. సో, ఇక్కడ వెరీ హ్యూజ్ సిస్టమ్ కదా! క్రోర్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ వస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ శ్రీవారి ఆడిట్ అకౌంట్‌లోకి వెళ్తుందా లేదనేది మనం ఆడిట్ చెక్స్ ఎలా ఉంటాయో నేను శాంపుల్ చెప్తాను. సో, సే ఆడిట్ ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేది వన్ ఆఫ్ ద గ్రూప్ 1 పోస్ట్ ఇన్ ఎవ్రీ ఇయర్ మన గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంటుంది. ₹54,060 బేసిక్ పే ఉంటుంది. ఆర్‌డీఓకి 61,000 ఉంటుంది. మనకు 54,000 ఈ సెకండ్ స్లాబ్ ఇది. సాలరీ బేసిక్ పే అలా ఉంటుంది. మంచిగుంటుంది. సాలరీ పర్క్స్ అని అంతా బాగుంటుంది. బట్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ టియర్‌లో ఉన్నటువంటి ఆఫీసర్స్‌కి ఉన్నటువంటి బ ప్రివిలేజ్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ గుడ్. మనకి ఏ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మెయిన్‌లీ మనం ఇప్పుడంతా ఆహ్, పోస్ట్ పోస్ట్ మార్టం. అంటే ఖర్చు పెట్టిన తర్వాత మనం ఆడిట్ చేస్తున్నాం జనరల్లీ. సో, వెరీ సూన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ప్రీ ఆడిట్. ప్రీ ఆడిట్ అంటే సపోజ్ మనము ఈ గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్స్ ఇస్తే వాళ్ళు ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తారు అనేది ముందే ఆడిట్ చేస్తారు. సో, ఆడిట్ చేసి మనం ఆ బిల్‌ని మనం క్లియర్ చేసి ఆ ఫండ్స్‌కి మనము కన్సెంట్ ఇస్తేనే నెక్స్ట్ ట్రెజరీ వాళ్ళు దాన్ని అంటే గవర్నమెంట్ త్రూ మినిస్టర్ కావచ్చు అట్లా వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే ఆ పంచాయతీ కావచ్చు, ఆ మినిస్ట్రీ నుంచి ఫండ్స్ ప్రాపర్‌గా మనకు తర్వాత రిలీజ్ చేస్తారు. సో, అట్లా ప్రీ ఆడిట్ అనేది ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్‌లో కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో స్టార్ట్ చేశారు. సో, తిరుపతి టీటీడీ మై ఫస్ట్ పోస్టింగ్ ఈస్ టీటీడీ తిరుపతి. ఇక్కడ ఆల్రెడీ ప్రీ ఆడిట్ ఉంది. సో, ఇక్కడ ప్రీ ఆడిట్ ఉంది. మన ఏపీ గవర్నమెంట్ అదర్ డిస్ట్రిక్ట్స్ లో ప్రీ ఆడిట్ అనేది అన్నిట్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో, ప్రీ ఆడిట్ అది ప్రీ ఆడిట్ అలా ఉంటుంది. పోస్ట్ ఆడిట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనం 24 స్టార్ట్ అయింది. సో, 24 ఏప్రిల్ నుంచి 25థ్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే 22, 21, 22 అనేది ఇప్పుడు పోస్ట్ మన ఎక్స్‌పెండిచర్ మీద మనం ఆడిట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ 24 అంటే ఏప్రిల్ అయిపోయిన తర్వాత 22, 23 చేస్తారు. అట్లా అంటే 1 ఇయర్ ఆహ్, ఆహ్, లాగ్‌లో మనము ఆడిట్ చేస్తాం. సో, దీంట్లో మన ఆడిట్ చెక్స్ అంటాం. చెక్స్ అంటే మనం ఏమేమి చూడాలి? సో, ఇప్పుడు నేను టీటీడీయే చెప్తాను. ఇక్కడ పని చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో చెప్తాను. నేను పనిచేస్తుంది సిటీటీ. టీటీడీలోనే 74 ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. నాకిచ్చింది సిటీటీ మెయిన్ టెంపుల్ ఆడిట్. సో, మెయిన్ టెంపుల్ ఆడిట్‌లో మనకు ఒక 4 హెడ్స్ ఉంటాయి. సో, పేష్కార్ ఆఫీస్ ఉంటుంది, పోర్టు ఆఫీస్ ఉంటుంది, పరకామణి ఉంటుంది. సో, మనము మనము స్వామి టెంపుల్‌కెళ్తాము. సో, హుండీలో డబ్బులేస్తాం. సో, మొక్కుబడిగా 1000 పదార్లో లేకపోతే ఫారిన్ కరెన్సీ వేస్తారు, డబ్బులేస్తారు. ఒకరు దేవుడి మొక్కు తీరితే ఆస్తులు డాక్యుమెంట్స్ కూడా మొత్తం అట్లే ఏసేస్తారు. నిలువు దోపిడీ అంటారు. డబ్బులు, బంగారం అంతా ఏసేస్తా ఉంటారు. సో, రకరకాలుగా వేస్తారు. సో, దాన్ని చాలా సిస్టమాటిక్‌గా సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. సో, రిజిస్టర్‌లో ఎంత కాయిన్స్ స్ప్లిట్ చేస్తారు. కాయిన్స్‌కి సెపరేట్‌గా ఒక ప్లేస్‌కి పంపిస్తారు. నోట్స్ సెపరేట్‌గా పంపిస్తారు. ఫారిన్ కరెన్సీ, గోల్డ్, జ్యువెల్లరీ ఇయన్నీ ఒక సెపరేట్ హెడ్స్‌లో పంపించేటప్పుడే ఎంతొచ్చిందనేది వాళ్ళు రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు. మనం ఆడిట్ ఏం చేస్తామంటే, ఏ రోజుకి ఆ రోజు వచ్చింది రిజిస్టర్‌లో కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా? తర్వాత వాళ్ళు చలాన్ కట్టేసి నెక్స్ట్ బ్యాంక్‌లో వెంటనే నెక్స్ట్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే వేశారా లేదని చూస్తాం. అంటే ఇక్కడ వయలేషన్ ఆఫ్ రూల్స్ కావచ్చు, నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని, మిస్‌అప్రాప్రియేషన్ అని కొన్ని ఆడిట్ చెక్స్ ఉంటాయి. సో, ఒకవేళ బ్యాంక్‌లో అమౌంట్ లేట్‌గా వేస్తే ఆహ్, లేట్ రియలైజేషన్ అని చెప్పేసి ఆహ్, త తక్కువ అమౌంట్ ఏస్తే షార్ట్ రియలైజేషన్ వచ్చేసి అలా ఆడిట్ చెక్స్ అనేవి చేస్తుంటాం. చేసిన తర్వాత మన ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి మ్యాండేట్స్ ఇస్తారు. ఆడిట్ అంతా చేసిన తర్వాత వాటిని మనం అబ్జెక్షన్స్ ఉంటే అది ఆడిట్ నోట్స్ తయారు చేసేసి మన సుపీరియర్‌కి నేను ఏఓ అంటే మన డీఏఓ సార్‌కి కావచ్చు. డీఏఓ నుంచి జాయింట్ డైరెక్టర్‌కి మనం సబ్మిట్ చేస్తాం. వాళ్ళు
వాటిని ఆడిట్ నోట్స్‌ని ఆబ్జెక్షన్స్‌ని ఫస్ట్ వాళ్ళకి అంటే ఆడిట్ నోట్స్ ప్రిపేర్ చేసే కంటే ముందు వాళ్ళకి మనం హాఫ్ మార్జిన్ ఇస్తాం. హాఫ్ మార్జిన్ అంటే ఇట్స్ లైక్ ఒక వార్నింగ్. అంటే మాకిది మీరు ప్రొడ్యూస్ చేయండి. సో దట్ మేము వి విల్ డ్రాప్ ఆబ్జెక్షన్ అని చెప్పేసి ఇస్తాం. అప్పటికి వాళ్ళు దాంట్లో కూడా ఇవ్వలేకపోతే ఆడిట్ నోట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆడిట్ నోట్స్ మనము సబ్మిట్ చేస్తే రివ్యూకెళ్తుంది. వాళ్ళు సెటిల్‌మెంట్‌కొస్తారు. సో మళ్ళీ అప్పుడు ఆ టైం అందుకే మనం 2021 ఇప్పుడు చేస్తున్నామంటే 24 వరకు వాళ్ళ ఆబ్జెక్షన్స్‌ని డ్రాప్ చేసుకోవడానికి టైం ఇస్తాం. సో వాళ్ళవన్నీ మళ్ళీ మేము డబ్బులు కట్టాము. ఇవేమి మిస్‌అప్రాప్రియేషన్ అవ్వలేదు అని చెప్పేసి చూపిచ్చి ప్రూఫ్స్ మనకన్నీ తీసుకొస్తే మళ్ళీ మనం అవి వాళ్ళిచ్చిన రిప్లైకి మనం రిప్లై రాసేసి ఆబ్జెక్షన్ డ్రాప్ చేస్తూ ఉంటాం. సో ఇది జనరల్‌గా ఆడిట్. నేను చేసింది టీటీడీలో కాబట్టి టీటీడీ అకామిడేషన్ కావచ్చు, దర్శన్ టికెట్స్ కావచ్చు, స్పెషల్ ఎంట్రీ దర్శన్, సర్వదర్శన్, లడ్డు మళ్ళీ మన బహుమానం లడ్డూస్ కావచ్చు, డోనట్స్ సెల్ తిరుపతిలో 1,00,000 దగ్గర నుంచి 10,000 శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దగ్గర నుంచి 1,00,000 వరకు ఉంటుంది. వాళ్ళకిచ్చేటువంటి ప్రివిలేజ్ కావచ్చు, వాళ్ళు ఎన్ని సార్లు రావచ్చు, వాళ్ళకిచ్చే బహుమానం ఏమిస్తాము, ఇవన్నీ మొత్తం అంతా మనం ఆడిట్ చేస్తాం. సో, స్వామివారికి కైంకర్యం కోసం చేసేటువంటి పదార్థాల్ని ప్రసాదంలో తిరుపతి చాలా సిస్టమాటిక్‌గా మనం దిట్టం అంటే సపోజ్ ప్రోక్తం అంటే అవుట్‌పుట్, దిట్టం అంటే మెటీరియల్. ఒక లడ్డుకి సమపాలలో ఎంత ఎంత క్వాంటిటీలో మనకి ఏస్తేనే తయారవుతుంది అనేది కూడా వాళ్ళు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తా ఉంటారు. సో, ఆ రిజిస్టర్స్ చూడడము, స్టాక్ రిజిస్టర్స్, చలాన్స్ మళ్ళీ బుక్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే అడ్రెస్ ఉందో బి బుక్స్‌లో ఎంట్రీ చేస్తుంటారు. అవన్నీ చెక్ చేయటము. సో, ఇలా మనం అడిగిన ప్రతి రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. మనం కొండకి వెళ్లి తిరుమల టెంపుల్‌లోనే కూర్చొని చూస్తాము. ఒక్కొక్కసారి తులాభారము ఆ రికార్డ్స్ కిందకిస్తారు. సో, ఇలా టీటీడీ ఆడిట్ అయితే ఇలా అవుతుంటది. అదే విధంగా మనం టీటీడీ ఇన్స్టిట్యూషన్స్‌లో చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కావచ్చు, బయట రెవెన్యూ షాప్స్ ఉంటాయి కదండీ! ఆ షాప్స్ వాటిని కూడా ఆడిట్ చేస్తారు. తర్వాత తిరుపతిలో మరి ఎస్‌వి యూనివర్సిటీ, మన స్విమ్స్ మెడికల్ కాలేజు, పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ టీటీడీకి సంబంధించిన సంస్థలే కాబట్టి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎవరో ఒక ఏఓ టీమ్‌కి ఇస్తారు. సో, మనదెలా ఉంటుందంటే ఒక ఏఓని పెడితే ఆ ఏఓ కింద ఒక 3-4 సీనియర్ ఆడిటర్స్ ఇస్తారు. ఒక జూనియర్ ఒక 1 ఆర్ 2 జూనియర్ ఆడిటర్స్ ఇస్తారు. ఇలా వర్క్ చేసి మన కన్సర్న్ అథారిటీకి మనం సబ్మిట్ చేసి వాళ్ళు రివ్యూ చేసుకొని ఆడిట్ నోట్స్ ప్రిపేర్ చేస్తాం. ఇది టీటీడీ. బయటకి వెళ్తే మళ్ళీ జిల్లాలో ఏంటంటే ఒక ఏఓకి 6 మండల్స్ ఇస్తారు. ఆ 6 మండల్స్‌లో ఉన్నటువంటి లోకల్ పంచాయత్స్ కావచ్చు, మున్సిపల్ బాడీస్ కావచ్చు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్, ఇన్‌స్టిట్యూషన్స్ వీటిని కూడా ఆడిట్ చేస్తాం. సో, ఇది జిల్లాకెళ్తే అదిలా ఉంటది. ఇప్పుడు టీటీడీలో ఇలా ఉంటుంది. యెస్. అది అశోక్ గారు. యెస్. ఆడిట్ వర్క్ నైస్ వర్క్. డెస్క్ జాబ్ అవుతుంది. పీస్‌ఫుల్ జాబు. నో పబ్లిక్ ఇంటరాక్షన్. సో, బావుంటది. పీస్‌ఫుల్ జాబ్. యెస్. సో చూడండి ఒక సంస్థ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని జెప్పేసి మీకు అలా ఆడిటింగ్ చేసే అవకాశం కావాలి అనుకుంటే మీరు గూడా ఒక ఏఓగా సెలెక్ట్ అవ్వండి. అది గూడా మంచి గ్రూప్ 1 పోస్టే చాలా పీస్‌ఫుల్ జాబు. లైఫ్ అంతా గూడా ఇక సెటిల్ అయిపోయినట్టండి మీకు గూడా జాబ్ వస్తే. సో థాంక్ యూ బాలు సార్. థాంక్స్ ఫర్ ద సెషన్. నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. అశోక్ గారు. థాంక్ యూ. యాహ్!